హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అనుకుంటున్నారా? ఈ వర్షంలో మేము వెళ్తున్నాము జూన్ మంత్ రెస్టారెంట్ రివ్యూ కోసం. డైన్ ఓ చైనా, ఇది గచ్చిబౌలిలో ఉందండి. ఇది కంప్లీట్గా చైనీస్ రెస్టారెంట్. మీకు చైనీస్ ఫుడ్ ఇష్టం ఉంటే తప్పకుండా దీన్ని ఒకసారి విజిట్ చేయండి. ఇది గచ్చిబౌలిలో ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే వర్షం పడింది అనమాట. ఇది రిలయన్స్ అవన్నీ ఉంటాయి కిందన, ఆ మీద ఈ హోటల్ ఉందన్నమాట. దీని కంప్లీట్ అడ్రస్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీనిది అంబియన్స్ ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇది దీని ఎంట్రీ అనమాట. మనం ఎక్స్కలేటర్ ఎక్కి మీదకి వెళ్ళాలి. సో అక్కడ మనం, ఇది హోటల్. ఈ రోజుల్లో అన్నిట్లోనే నడుస్తుంది, ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి. పేరు ఇదనమాట, డైన్ ఓ చైనా. దెన్ మేము లోపలికి వెళ్ళినప్పుడు అంబియన్స్ అయితే చాలా బాగుంది. చాలా పెద్ద హోటల్. మనం అంటే ట్రాఫిక్ అంతా చూసుకుంటూ మంచి వ్యూలో మొత్తం అన్ని చుట్టుపక్కల గ్లాస్ ఉంది కాబట్టి మనం ట్రాఫిక్ చూసుకుంటూ, కార్లు వెళ్ళడం చూసుకుంటూ మనం హ్యాపీగా డైన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లైవ్ కిచెన్ అండి. అంటే వాళ్ళు ఏం వండుతున్నారు అన్నది మనం హ్యాపీగా చూడొచ్చు. హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్నది చూడొచ్చు. సో నాకు లైవ్ కిచెన్ ఉన్న హోటల్స్ అంటే ఎక్కువగా నచ్చుతాయి. ఇది మా డైనింగ్ అనమాట. ఇక్కడ మేము కూర్చొని తిన్నాం. మొత్తం పిల్లలు పెద్దవాళ్ళు 4 మంది, పిల్లలు 3 కలిపి మేము 7 మంది వెళ్ళాం. అండ్ ఇక్కడ మెన్యూ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే కనిపించింది. లైక్ 300-200 కూడా ఎక్కువగానే ఉన్నాయి. బట్ మనం మంచిగా చాయిస్ కూడా ఉంది. అంటే 150 లోపు కూడా ఉంది, 1100-1200 కూడా డిషెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏది చూస్ చేసుకుంటున్నాం అండి. స్టాఫ్ అయితే ప్రిటీ ఫ్రెండ్లీ ఉన్నారు. సో వాళ్ళని కూడా కనుక్కోవచ్చు, ఇక్కడ ఏంటి స్పెషాలిటీ ఏంటి ఇది అని కనుక్కోవచ్చు. ఇలా కుషాలు అన్ని ఇలా కూర్చున్నాం. ఫస్ట్ మేము ఒక సూప్ ఆర్డర్ చేసాం, ఒక స్వీట్ కార్న్ సూప్ అండ్ ఇంకొక చికెన్ సూప్ ఆర్డర్ చేసాం. అది సమ్ చైనీస్ స్పెషల్ సూప్ అని పేరు ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ సూప్ వాస్ వెరీ యమ్మీ అండి. సాహిల్ కూడా తిన్నాడు. లైక్ చైనీస్ హోటల్ మేము ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అంటే, సాహిల్కి చైనీస్ చాలా ఇష్టం. వాడు చాలా హ్యాపీగా తినేస్తాడు అనమాట. దానికోసం స్పెషల్గా ఆర్డర్ చేయాల్సిన అక్కర్లేదు. ఇది సాహిల్ది సూప్, తను ఆర్డర్ చేసుకున్నాడు స్వీట్ కార్న్ సూప్. అండ్ మేము స్టార్టర్స్లో ఆర్డర్ చేసాము చికెన్ స్ప్రింగ్ రోల్స్ అండ్ చికెన్ స్ప్రింగ్ రోల్ ప్లస్ మేము ఇంకా ఆర్డర్ చేసాము గోల్డెన్ ప్రాన్స్ ఫ్రై అనమాట. ఓ సూపర్ యమ్మీ ఉంది. ఈ స్ప్రింగ్ రోల్ కొంచెం లోపల గట్టిగా ఉన్నట్టు అనిపించింది. అవుటర్ లేయర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపించింది, బట్ చాలా టేస్టీగా అయితే ఉంది. ఇవి గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్. ఓ సూపర్ యమ్మీ అండి బాబు. ఈ ప్రాన్స్ అయితే సూపర్ ఉంది. క్వాంటిటీ మరి కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. లైక్ స్ప్రింగ్ రోల్ క్వాంటిటీ అయితే చాలా బాగుంది, కానీ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ ఇది మరి కొంచెం క్వాంటిటీ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. చూసారా ఈ లోపల స్టఫింగ్ అయితే ఎంత బాగుందో. అండ్ బయట లేయర్స్ అయితే క్రిస్పీగా ఉన్నాయి, లోపల స్టఫింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చైనీస్లోని ఒక రెడ్ కలర్ సాస్ ఇస్తారు, అది కూడా చాలా టేస్టీ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్రాన్స్ వాస్ యమ్మీ అండి, సూపర్ యమ్మీ. మేము ప్రిఫర్ చేస్తాము నాన్ స్పైసీ ఫుడ్, పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు స్పైస్ లేకుండానే చేశారు మా కోసం. సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. నేను నా ఎక్స్ప్రెషన్ బట్టి అర్థమైపోయి ఉంటుంది నాకు ఆ ప్రాన్స్ ఎంత నచ్చాయి అన్నది. స్ప్రింగ్ రోల్ అన్నది అన్ని టైంలో నా ఫేవరెటే. అండ్ కుషాల్ అక్కడ చిన్న దగ్గర కూర్చుని వాడు తింటున్నాడు అనమాట. వాడికి చిన్న అంటే ఎక్కువ ఇష్టం. చాలా ఒక 10 days తర్వాత వచ్చింది కదా, ఇంకా దాన్ని అస్సలు వదలట్లేదు. అన్ని పక్కన బేబీ సిట్టర్లో కూర్చుని అది ఆరాంగా తింటుంది. ఏవి స్పైసీ లేకపోవడం వల్ల మాకు పిల్లల గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కుషాల్ అక్కడ చిన్న కొడుకుతున్నాడు. పిల్లలు ఏం చేసినా ఎక్కువ క్యూట్గా అనిపిస్తుంది కదా. వీడికి ఇది కూడా అర్థమైపోయిందంట, టిష్యూతో తొడాలని. అమ్మ చెల్లికి కూడా తుడిస్తాడు, క్యూట్గా అనిపిస్తుంది. కుషాల్ మొమ్మ కూడా తిన్నాడు, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, ఇప్పుడు చూడండి. అండ్ మేము ఆర్డర్ చేసాము లైక్ చాప్సీ మిక్స్డ్ చైనీస్ చాప్సీ ఆర్డర్ చేసాం. అమెరికన్ చాప్సీ ఏంటంటే రెడ్ సాస్ వస్తుంది, చైనీస్ చాప్సీ ఏంటంటే వైట్ సాస్ వస్తుంది. అండ్ ఆ చాప్సీది క్రిస్పీ ఏదైతే ఉంటుందో అది కుషాల్ ఇప్పుడు తినడంలో బిజీగా ఉన్నాడు. ఈ సార్ వాడికి అన్నీ నచ్చాయంట. అండ్ ఇది చాప్సీ అనమాట.
చాప్స్ ఇది క్రిస్ప్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. నార్మల్లీ మామూలు హోటల్స్లో ఏంటంటే క్రిస్ప్ చాలా తక్కువ ఇస్తారు. సాస్ అన్నది ఈ సూప్ అన్నది చాలా ఎక్కువ ఇచ్చేస్తారు. ఇక్కడ అలా కాకుండా సూప్ కూడా చాలా బాగా ఇచ్చారు. సూప్ అండ్ రెండు క్వాంటిటీ అయితే సూపర్గా ఉందనే చెప్పాలి. వాళ్ళ సర్వింగ్ స్టైల్ కూడా నాకు చాలా నచ్చింది. సో అది కూడా వీడియో క్లిప్లో పెట్టాను మీకోసం. క్రిస్ప్ అయితే చాలా క్రిస్పీగా ఉంది. ఆయిలీగా అస్సలు లేదు. చాలా క్రిస్పీగా చాలా బాగుంది. అండ్ ఈ మిక్స్డ్ చైనీస్ చాప్సీలోని మనకు వస్తుంది చికెన్, ఎగ్, ప్రాన్స్ వస్తాయి అన్నమాట. ఈ 3 వస్తాయి. అండ్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ వస్తాయి. మీరు అక్కడ ప్రాన్ చూడగలుగుతున్నారు. అండ్ అది ఒక చికెన్ పీస్ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా హోటల్ రివ్యూస్ అన్నీ మీరు చూస్తే మీకు తెలిసే ఉంటుంది. చాప్సీ అనేది మా ఇంట్లో ఉన్న వాళ్ళందరిది ఫేవరెట్ కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా ఆర్డర్ చేస్తాం. అండ్ చైనీస్ హోటల్లో చాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్ డిష్ అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ లైక్ జుకీనీ కావనివ్వండి, సమ్ టైప్ ఆఫ్ షాలెట్స్ అవనివ్వండి, ఇలా చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా మనం రెగ్యులర్గా తినడం కూడా ఇక్కడ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా మేము టేస్ట్ చూస్తాం. చాప్సీ అయితే చాలా బాగుంది. ఇదే చాలా బాగుంది. చాప్సీ కూడా చాలా క్రిస్పీగా, అస్సలు కారం లేదు. లైక్ ఫుల్ ఆన్ చైనీస్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ చైనీస్ హోటల్స్లో ఏంటి ఇండియన్ టచ్ ఇచ్చేస్తారు. అవి కాకుండా ఫుల్ ఆన్ చైనీస్లా ఉంది. అండ్ మన సూపర్ ఫేవరెట్ చైనీస్ హోటల్కి వెళ్ళి మోమోస్ తినకపోతే ఎలాగా, ఈ బాంబూ బాస్కెట్లోని ఇస్తారు మోమోస్ అన్నవి. ఇక్కడ మేము జస్ట్ నార్మల్ చికెన్ మోమోస్ ఆర్డర్ చేసాము. లైక్ ద షేప్. అండ్ లోపల చికెన్ స్టఫింగ్ కూడా చాలా బాగుంది. అది కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఆ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఆ సంథింగ్ సాస్ అది కొంచెం గరుగ్గా ఉన్నట్టుంది కానీ సూపర్ టేస్టీ ఉంది. ఈ చికెన్ది స్టఫింగ్ చూపిస్తాను చూడండి. మీలో ఎంతమందికి చైనీస్ ఫుడ్స్ అంటే ఇష్టం అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు హైదరాబాద్లో నెక్స్ట్ నేను ఏ హోటల్ రివ్యూ చేయాలనుకుంటున్నాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ పాసిబుల్ నేను ట్రై చేస్తాను. చూసారా చికెన్ స్టఫింగ్ ఎంత బాగుందో. లైక్ చాలా టెండర్ చికెన్ అన్నమాట. అంటే మోమోస్కి ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్గా ఉంది. నేను ఇలా సేమ్ టేస్ట్ మోమోస్ నేను కల్కటాలో ఉన్నప్పుడు, డార్జిలింగ్లో, గ్యాంటాక్లో అక్కడ తిరిగినప్పుడు తినేవాళ్ళం. కల్కటాలో కూడా తినేవాళ్ళం. బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ మిస్డ్ మై మోమోస్ అనమాట. ఇప్పుడు ఈ హోటల్లోని సూపర్గా తింటాం. అన్వికి అన్నీ నచ్చాయంట. అండ్ ఓవరాల్లీ డైనో చైనా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గుడ్ అని చెప్పాలి. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. ఇది గచ్చిబౌలిలోనే ఉంది కాబట్టి ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు. ఇంకా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. దీని మొత్తానికి మేము పే చేసాము 1510 రూపీస్. అండ్ లైక్ బిల్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. డిస్కౌంట్లోని మేము డైనౌట్లో బుక్ చేయడం వల్ల డైనౌట్ క్యాష్ మేము పే చేసాము 237 రూపీస్. అండ్ టోటల్ అమౌంట్ బిల్ అయితే 1510 రూపీస్. అంటే 7 మెంబర్స్ కోసం. ఓవరాల్లీ నాకైతే సూపర్గా ఉంది. అడ్రస్ అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను, చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇఫ్ యూ లైక్ చైనీస్ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన హోటల్ గచ్చిబౌలిలో ఉన్న డైనౌట్ చైనా. అండ్ నాకు మీ రివ్యూస్ కనుక, హోటల్ రివ్యూస్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. బాయ్.